తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారు లలిత సహస్రనామాల్లో ఏ నామాన్ని జపిస్తే బాగుంటుందంటారు? తప్పకుండా అండి. ధనస్సు రాశి వారికి మీరు గమనించండి, ఎనీ ధనుర్లగ్న రాశి కంటే కూడా లగ్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నేను. ఎనీ ధనుర్లగ్నం వాళ్ళు ఫస్ట్ వాళ్ళ జీవితంలో చూసుకోవాల్సింది మ్యారిటల్ లైఫ్ విషయంలో చాలా కేర్గా ఉండాలి. మ్యారేజ్ సంబంధించిన అంశంలో ధనస్సు వారు అయితే వీరికి ఎక్కువగా ఏ నామాన్ని స్మరిస్తే బాగుంటుంది అంటే శ్రీమాత్రే నమః నామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే శుక్రుడు స్త్రీ కారకుడు. వీళ్ళ జీవితంలో శుక్రుడు యొక్క పాత్ర ఏమిటంటే పూర్వజన్మ కర్మలు అందించే కారకుడు శుక్రుడు. ఓకే. శ్రీమాత్రే నమః అనే మంత్రం చదివినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఈ ధనస్సు వారికి స్త్రీ శాపంతో పుడతారు పుట్టడం. ఓకే. ఎలా ఉంటుంది స్త్రీ శాపం అంటే అంటే వీళ్ళకి ఏదో జీవితం నడుస్తుంటే ఎవరో చేపించుకోవడం కాదు, పూర్వజన్మల్లో నుంచే వస్తుంది ఆ కారకత్వం అనేది. అందుకే మీరు ఎనీ ధనుర్లగ్న మీరు ఒక 10,000 జాతకాలు తీసుకుంటే అందులో 99% ఆఫ్ జాతకాలు స్త్రీ మూలంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు. స్త్రీ శాపం అనేది మహా డేంజర్ అంటారు. అది ఎట్లాగా వివాహం చేసుకుంటారు, భార్యతో సరిగ్గా సఖ్యత లేకపోవడం, సరైన పార్ట్నర్ దొరకకపోవడం, అది పురుషుడైనా స్త్రీ అయినా పార్ట్నర్స్ విషయంలో ఇబ్బంది రావడం. వీళ్ళు ఎంత బాగున్నారు, ఎందుకంటే ధనుర్లగ్నం వాళ్ళకి ఉండేటువంటి మేజర్గా ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఎవరికి ఏదైనా మంచి చేయాలనే ఉంటుంది, చెడు చేయాలనేది వీళ్ళకి ఉండదు సర్వసాధారణంగా. ఎక్కడో గురువు పూర్తిగా లగ్నాలు పాడైతే చెప్పలేను కానీ బట్ 99% ఆఫ్ పీపుల్ ఈజ్ గైడింగ్ నేచర్. ఒక దేవత అంటే కొంచెం స్పిరిచువల్గా ఉండడం, గైడింగ్గా ఉండడం, అవతల వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకోవడం, వీళ్ళు గైడ్ చేసిన వాళ్ళకి బాగా కలిసి రావడం కూడా జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడైతే ఈ శుక్రుడికి సంబంధించినటువంటిది ఉందని తెలుసుకోక వీళ్ళన్నీ చూసుకోకుండా వివాహం చేసుకోవడం చేస్తుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా శ్రీమాత్రే నమః కరావలంబ స్తోత్రం, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం అద్భుతంగా పనిచేస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేసుకుంటుండాలి. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే అంటూనే ఉండాలి. ఇంకా వీళ్ళకి ఆ కర్మ నుంచి బయటపడతారు. అంటే పూర్వజన్మల్లో ఇప్పుడు ఎందుకు ఎలా బయటపడతారు, రాబోయే కర్మ నుంచి కూడా బయటపడతారు, ఈ కర్మే కాదు. దీనికి ఏమిటి అంటే కాళిదాస్, మహాకవి కాళిదాస్ గారు అతను అసలు గొర్రెల కాపరి, ఆయన కనీసం మాట కూడా సరిగ్గా మాట్లాడతాను. అలాంటిది వాళ్ళ భార్య చెప్తుంది, నీకు అమ్మని చూపిస్తా, వెళ్ళి మా అమ్మని విద్య అడుగు అని. ఇప్పుడు వెళ్ళి తలుపులు వేసేసుకుంటాడు. పూజారిని అడుగుతాడు, అమ్మని దాంట్లో లేదు, ఇప్పుడు నైట్ టైం బయటకు వెళ్తుందా అనగానే లోపలికి తలుపు వేసుకుంటాడు. రాగానే ఆయన ఏం చెప్తాడంటే ఎవరా లోపల ఉన్నది అంటది, నువ్వు విద్య ఇస్తా అంటే నేను తలుపు తీస్తా అంటే ఆమె నవ్వుకుంటది, వీడు తలుపులు తీస్తేనే లోపలికి వెళ్ళగలుగుతుంది, సరే ఇస్తాలే అంటది. అది చూస్తే నీకు ఇంకా 7 జన్మల అజ్ఞానం ఉంది, 7 జన్మలు ఇంక ఇలాగే నువ్వు జన్మించాలి. కాకపోతే ఒక నిమిషంలో 7 జన్మలన్నీ కంప్లీట్ చేయించి పండితుని చేస్తాడు. సూపర్. మరి శ్యామలాదానికి అంత అద్భుతంగా రాస్తారండి. మాణిక్య వీణా ముఖలాలు ఎంత మదాల మధ్యలో వాకు విలాస మామూలు విషయం అది. కాబట్టి ఏంటంటే అమ్మవారిని కనుక పట్టుకోగలిగితే, అందులో ముఖ్యంగా శ్రీమాత్రే నమః మంత్రము ఈ యొక్క ధనస్సు వారికి అద్భుతంగా పూర్వజన్మ కర్మని తీసేస్తుంది. అందులో ఎటువంటి కించిత్ కూడా సందేహం అక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే బొబ్బర్లు కొంచెం దానంగా ఇస్తూ ఉండాలి. బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రెసెంట్ ధనస్సు వారికి అర్ధాష్టమ శని అనేది వస్తుంది, కొంచెం అవమానాలు పడుతూ ఉంటాయి. అవమానం ద్వారా మనం కొంచెం నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని కర్మల ఆరోపణలు పోయి ఉంటాయి. కొంచెం సూర్య ఆలయాలకు, అది క్షేత్రాలకు వెళ్తూ ఉండాలి, గణపతి క్షేత్రాలకి. ఇప్పుడు 9లో కేతు ఉన్నాడు, ఇప్పుడు బాగుంటుంది. మొత్తానికి ధనుసు రాశి వారు లలిత సహస్రనామాల్లో ఏ నామాన్ని చదవాలని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.